స్టేషన్ నిజామాబాద్ ద్వారా ఇవాళ మన గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ గారు సాయి చైతన్య సార్ని కలవడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐఎంఏ నిజామాబాద్ అనేది నూతన కార్యవర్గం అనేది రీసెంట్గా మేము ఎలక్ట్ కావడం జరిగింది. ప్రెసిడెంట్గా నేను డాక్టర్ విశాల్ అండ్ సెక్రటరీగా డాక్టర్ హరీష్ స్వామి అండ్ ట్రెజరర్గా డాక్టర్ అమరేశ్వర్ అండ్ బిల్డింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ జీవన్ రావు సార్ అండ్ మా సీనియర్ సభ్యులు వినోద్ కుమార్ గుప్తా సార్ అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ప్రతి సంవత్సరం ఏంటంటే రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలై హెల్మెట్ లేకపోవడం ద్వారా చాలామంది మరణిస్తున్నారు. సో మేము ఐఎంఏ నిజామాబాద్ ద్వారా అంటే సిపి గారి సలహా మేరకు ఇవాళ మేము ఒక ఐఎంఏ నిజామాబాద్ ద్వారా ఒక హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేశాము. దీని ద్వారా ఏంటంటే ఒక 100 హెల్మెట్స్ని అంటే మేము ఏంటంటే నిజామాబాద్ నగర ప్రజలకు సిపి గారి సలహా మేరకు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ ఆ హెల్మెట్ని సిపి గారు ఆవిష్కరించారు. సో ఇలా అంతేకాకుండా ఏంటంటే ఐఎంఏ నిజామాబాద్ అనేది ఏంటంటే హెల్త్ ఆరోగ్య కార్యక్రమాలు కానీ తర్వాత ప్రజల్లో ఆరోగ్యం పైన అవగాహనతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇవాళ దానికి సంబంధించిన స్లోగన్ కూడా సార్ కూడా అరైవ్ అండ్ అలైవ్ అని ఒకటి మంచి స్లోగన్ కూడా సారు మాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మీకు తెలిసిందే ఐఎంఏ నిజామాబాద్ అనేది ఎప్పుడు కూడా క్యాంప్స్ కానీ తర్వాత హెల్త్ అవేర్నెస్ కానీ తర్వాత సామాజిక కార్యక్రమాల్లో ముందుంటాము. సో మా సీనియర్ డాక్టర్ జీవన్ రావు సార్ గారు మరియు వినోద్ కుమార్ గుప్తా సార్ అండ్ ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఈ హెల్మెట్స్ అనేది మా డాక్టర్ రమణేశ్వర్ శ్రీ విష్ణు హాస్పిటల్ ద్వారా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తామని మేము అనుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు సిపి సాయి చైతన్య సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.